క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయంగా దుమారం రేపుతున్న కంచె గచ్చిబౌలి భూ వివాదంపై అసలు తెలంగాణ సర్కార్ మనసులో ఏముంది? ఆ 400 ఎకరాలను ఏం చేయబోతుంది? వేలం వేస్తారా? కంపెనీలకు కేటాయిస్తారా? అసలు ఈ భూముల వెనుక కథేంటి? దీనిపై TV9తో ప్రత్యేకంగా ముచ్చటించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఆ వివరాలు ఎక్స్క్లూజివ్గా మీకోసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని 400 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలన్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటుగా అధ్యాపకులు సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మనతో పాటు ఉన్నారు. అంటే ఒక 2 దశాబ్దాల పాటు ఒక వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఉన్నటువంటి భూమిని చెర విడిపించి బయటికి తీసుకొచ్చి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి అందించాం. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆ వ్యక్తి అక్కడితో ఆగలేదు, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు పోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చి అక్కడ గట్టిగా వాదనలు వినిపించి అక్కడ SLP 9265 ఆఫ్ 2024 సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే కరెక్ట్ అని, ఆ భూమి ప్రభుత్వానికే చెల్లిదని ఇచ్చినటువంటి ఆర్డర్ని తీసుకొని రావటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర ప్రజలకి ఈ భూమిని అంకితం చేసేసింది. ఈ భూమి యూనివర్సిటీది కదా, బిల్లిరావుది కాదు కదా అని కొద్దిమంది ప్రచారం చేస్తున్నట్టుంది. కానీ అది స్పష్టంగా ఆ 400 ఎకరాలకి ఎక్స్చేంజ్లో యూనివర్సిటీకి ఇచ్చేశారు. ఈ భూమి బిల్లిరావు చేతుల్లోనే ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బిల్లిరావు అంటే ప్రైవేటు వ్యక్తి చేతిలో ఉన్న భూమిని కొట్లాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన భూమి రాష్ట్ర ప్రజలకు చెందేటట్టు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఇది. రూపాయి 2 రూపాయలు కాదు. 2 దశాబ్దాల పాటు వాళ్ళ చెరలో ఉంటే విడిపించి తీసుకొచ్చినందుకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ఆస్తులను అనుకునేటువంటి వాళ్ళంతా కూడా దీన్ని అభినందించాలి. రాష్ట్ర ప్రజలకి ఇంత విలువైన భూమిని తీసుకొచ్చి ఇచ్చినందుకు. కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంచట్లేదు కదా భూమిని, దాన్ని వేలం వేయాలి, మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకే అది ఒకటి, ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోయినటువంటి భూమిని కాపాడి రాష్ట్రానికి అందించడం ఒకటి. ఉద్యోగాలు లేక నిరాశ నిస్సులో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం అటు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగాలు కల్పించేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి. కానీ మేమే ఆలోచన చేసామంటే తెచ్చుకున్నదే పాప నిరుద్యోగ యువకుల కోసం వాళ్ళు నిరాశ నిస్సుతో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకి పనికొచ్చే కార్యక్రమం చేయాలి దీన్ని. ఉదాహరణకి ఆనాడు జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడో పునాది వేస్తే హైటెక్ సిటీ ఫేజ్ 1, ఫేజ్ 2, తర్వాత ఫైనాన్షియల్ సిటీ, ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ, ఇలా పెరిగి లక్షలాది కోట్ల రూపాయలు వాళ్ళ పెట్టుబడిగా రాష్ట్రానికి రావటమే కాకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు వచ్చింది. ఆ ఐటీ హబ్ పెరగటం వల్లనే ఈరోజు హైదరాబాద్ ఐటీ హబ్గా మారటం కానీ, లేకపోతే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారటం కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్తో చదువుకుంటున్నటువంటి అనేక మంది విద్యార్థులకి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు రావటం కానీ వీటి వల్లనే జరిగింది. అలా జరిగే వ్యవస్థని మనం ఇంకా పెంచుకుంటూ పోతే ఈ నిరాశ నిస్సుతో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల అవకాశాలు కల్పించడానికి పనికొచ్చేటువంటి ఐటీ హబ్నో, నాలెడ్జ్ సిటీనో, లేకపోతే ఫైనాన్షియల్ సిటీనో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే, దానికి ఆనుకునే ఉంది ఈ భూమి, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం మేలు చేసినటువంటి వాళ్ళు అవుతాం. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.